హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇలా వచ్చేసిందని అనుకుంటున్నారా? నేను ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదండి. ఆ రోజున నేను దీపాలు ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. మీకు చూపించాలనిపించింది, అందుకని చెప్పేసి ఇలా లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను, చూసేసేయండి. ఇదిగోండి, ఇలా నేను 108 ఒత్తులు అనేది నీట్గా శివలింగ ఆకారంలో మన ప్రమిదలన్నిటిని ఒక చోటకి చేసుకొని ఇలా చేసేసాను. నేను వేరే విధంగా అనట్లేదండి, నేనైతే వెళ్ళలేను కదా కొట్టి దీపోత్సవం అక్కడికి, అందుకని చెప్పేసి ఇలా నేను చేసుకొని స్వామిని ఇక్కడ తలుచుకొని ఇలా చేసేసుకున్నాను. పౌర్ణమి కదా ఇవాళ, ఇలా చేయండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా చేసుకుంటే ఇక్కడ నుండైనా మనం అక్కడికి వెళ్ళినంత ఫలితం వచ్చేస్తుంది. చేసుకున్న తర్వాత అదిగోండి చంద్రుడికి కూడా దండం పెట్టేసుకోవాలి. ఇలా 108 దీపాలు పెట్టేసిన తర్వాత నేనేం చేశానంటే, పౌర్ణమి కదా అందుకని చెప్పేసి 365 ఒత్తుళ్ళు నీట్గా నానబెట్టేసుకున్నానండి. ఆవునెయ్యిలో పెట్టేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అందుకని అప్పటికప్పుడు నువ్వుల నూనెలో నానబెట్టేసి ఇలా నీట్గా 365 ఒత్తులు వేసుకొని నేను మా అత్తయ్య గారు ఇద్దరం వెలిగించేసామండి. ఒకవైపు ఆవిడ, ఇంకోవైపు నేను వెలిగించేసాము. నాకైతే ఈ ప్రమిదలు పెట్టి వెలిగించిన తర్వాత ఎంత హాయిగా ఉందో తెలుసా అంటే, నేను ఇప్పటిదాకైతే బయటే చూశాను, ఇంట్లో ఇలా చూడలేదు. అందుకని చెప్పేసి ఇలా దగ్గర నుండి చూడటం వల్ల, అది నా చేతులతో ఇన్ని దీపాలు వెలిగించడం అనేది నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి మీరు ఇంతే చేశారా? నేను ఇంకేం చేశానంటే, ఉసిరి చెట్టు దగ్గర, మా ఇంటి పక్కన ఉసిరి చెట్టు ఉంటే అక్కడ దీపారాధన చేసుకొని ఇంటికి వచ్చేసి ఇలా 108 ప్రమిదలతో దీపాలు పెట్టేసుకొని శివుని ఆకారంలో ఇలా వెలిగించేసుకున్నాను. నాకైతే చాలా ఆనందం అనిపించింది. నేను ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు. మరి మీరు వెళ్ళారా?